తమిళనాడు రాజకీయాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి రోజు రోజుకు. అంటే వివిధ అంశాల్లో టీవీకే విజయ్ తీసుకునే నిర్ణయాలు కానీ అండ్ ఉదయనిధి మారన్ ఇచ్చే కౌంటర్లు కానీ తర్వాత త్రిష యొక్క విషయం కానీ తర్వాత అధికార ప్రతినిధి ఢిల్లీలో అధికార ప్రతినిధి ఏర్పాటు చేసే విషయంలో కానీ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ అయితే అన్నా డిఎంకే అయితే పెద్ద షాక్ అని చెప్పాలి. అంటే అన్నా డిఎంకే కి సంబంధించిన ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి టీవీకేలో జాయిన్ అవుతున్నారని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రజెంట్ అయితే స్పీకర్ కి రాజీనామా సమర్పించడం జరిగింది. జయలలిత కాలం నుంచి అన్నా డిఎంకేలో ఉన్న విజయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే తను రాజీనామా చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. నామమాత్రంగా ప్లస్ అది అంటే అధికారికంగా కూడా స్పీకర్ కి అయితే లెటర్ ఇవ్వడం కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఇది అంటే కంటిన్యూగా అన్నా డిఎంకేలో ఉన్న 5-6 మంది ఎమ్మెల్యేలు ఇంతకు ముందే ఆల్రెడీ రిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా రిజైన్ అంటే ఇంకొక ఎమ్మెల్యే రిజైన్ అవ్వడం కూడా ఏఐడిఎంకే అయితే పెద్ద షాక్ అని చెప్పాలి. అండ్ 2-3 రోజుల్లో తర్వాత టీవీకేలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. విజయ్ భాస్కర్ అంటే చాలా సీనియర్ లీడర్ అని చెప్పాలి. మాజీ రవాణా శాఖ మంత్రి అని చెప్తున్నారు. ఓవరాల్ గా ప్రజెంట్ అయితే అన్నా డిఎంకే కి పెద్ద షాక్ అని ఈ విషయంలో చెప్పొచ్చు. తర్వాత టీవీకేలో కూడా జాయిన్ అవుతుండొచ్చు. ఇంకా బలం పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా విజయ్ కని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకో సెగ్మెంట్ లోకి వెళ్తే త్రిషకు సంబంధించిన విషయంలో త్రిష కాబోయే డిప్యూటీ సీఎం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజెంట్ త్రిష అంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓవరాల్ గా నెక్స్ట్ డిప్యూటీ సీఎం గా త్రిషను చేస్తారని చెప్పేసి కూడా ప్రజెంట్ చెప్పడం జరిగింది. అంటే ఉదయనిధి మారన్ దీనికి సంబంధించి కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే కొన్ని రోజుల్లో అంటే ముఖ్యంగా సినిమాకి సంబంధించి రాజకీయ పార్టీ లాగా లేదు, సినిమాకి సంబంధించిన ఒక సీన్ లాగా ఉంది. నెక్స్ట్ మేడం డిప్యూటీ సీఎం అవుతారని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఏ అనుభవం లేని నువ్వు కూడా ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా చేసావు, మీ అంటే స్టాలిన్ ఆల్రెడీ తనను ఉదయనిధి స్టాలిన్ అయితే ఏ విధంగా డిప్యూటీ సీఎం చేశారో అందులో లేని తప్పు ఇప్పుడు త్రిషన్ చేసే తప్పు ఏముందని చెప్పి కూడా కొంతమంది అంటే నెటిజన్స్ కానీ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రజెంట్ అయితే అంటే అందరూ అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ కూడా చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, గుర్రమైనా ఎగరవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అదే విధంగా అయితే నోట్ చేయడం జరిగింది. తర్వాత చూస్తే నేను ఇంకో విషయం చూస్తే ఢిల్లీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి, ఢిల్లీలో అధికార ప్రతినిధి ఏ విధంగా ఉండాలనేసి అంటే ఎవరు ఉండాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్ణాటకకు సంబంధించిన కేవీఎన్ ప్రొడక్షన్ సంబంధించిన వెంకటనారాయణను ఢిల్లీ అధికార ప్రతినిధిగా నియమించడం అనేది కూడా ఒక పెద్ద దుమారం లేపుతుంది. అంటే ఇన్ని లక్షల మంది ఉన్న తమిళనాడులో నీకు తమిళనాడుకు సంబంధించిన ఒక లీడర్ కూడా దొరకలేదా? తమిళనాడుకు సంబంధించిన అధికార ప్రతినిధిగా ఢిల్లీలో అంటే టీవీకే పార్టీకి సంబంధించి ఒక వెంకటనారాయణ అయితే అంటే కేవీఎన్ ప్రొడక్షన్ జననాయకం సినిమా తీశారు. ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరుందో ఆ ప్రొడ్యూసర్ అయితే కీలక వ్యక్తిగా అధికార ప్రతినిధిగా టీవీకే తరఫున నియమించడం అనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద దుమారం లేపుతుంది. నెటిజన్స్ కానీ అక్కడ లోకల్ పబ్లిక్స్ కానీ తర్వాత పొలిటీషియన్స్ కానీ కూడా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. సో ఓవరాల్గా ప్రజెంట్ తర్వాత అంటే అసెంబ్లీలో కూడా టీవీకే విజయ్ కానీ తర్వాత సీఎం విజయ్ కానీ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కానీ అంటే మాటల యుద్ధం అయితే జరుగుతుంది. మీ ఫాదర్ అయితే నాకు కనిపించడం లేదు, ఎక్కడున్నాడో అసెంబ్లీలో, ఓడిపోయినాక ఇంతవరకు కూడా అసెంబ్లీకి రాకపోవడం అనేది హాస్యాస్పదం అని చెప్పేసి కూడా టీవీకే విజయ్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి స్టాలిన్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. నేను ఎక్కడ ఉన్నాను, జనాల అంటే ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటానని చెప్పేసి కూడా ఆయన రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఒకరినొకరు మాటల యుద్ధం అయితే నడుస్తుంది. అంటే అదేవిధంగా టీవీకే విజయ్ కూడా తన పని అయితే తను కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చాలా రోజుల తర్వాత డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ ఉండేది, కానీ ఒక ఇది డిఫరెంట్ ద్రవిడియన్ అండ్ నాన్ ద్రవిడియన్ సంబంధించిన పార్టీలు కాబట్టి డిఫరెంట్ మోడ్లో అయితే రాజకీయాలు అయితే ప్రజెంట్ అయితే మూవ్ అవుతుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో టెంపుల్కి సంబంధించిన విషయంలో కూడా అసెంబ్లీలో బాగా అంటే వాగ్వివాదాలు అయితే జరిగినాయి. సో ఓవరాల్గా ప్రజెంట్ ఎమ్మెల్యే చేంజ్ అవ్వడం కూడా అన్నా డిఎంకేకి పెద్ద షాకు. తర్వాత డిఎంకే అంటే స్టాలిన్కి సంబంధించిన పార్టీలో కూడా వైభవ్ అనే లీడర్ కూడా ఇంచుమించు రిజైన్ చేసి తర్వాత టీవీకే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఓవరాల్గా టీవీకే విజయ్ అయితే రాను స్ట్రాంగ్ అవుతున్నాడు, తన పనులు అయితే చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఒక అన్నా డిఎంకేకి అయితే ఇంకో షాక్ అని చెప్పొచ్చు. ఇక 6వ ఎమ్మెల్యే అయితే మళ్ళీ టీవీకేలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. స్పీకర్ కూడా రిజైన్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం గా త్రిష వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వైభవ్ అనే డిఎంకేకి సంబంధించిన లీడర్ కూడా టీవీకే కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తర్వాత ఢిల్లీకి సంబంధించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకటనారాయణ కూడా ఢిల్లీ అధికార ప్రతినిధిగా
టీవీకేకి సంబంధించి నియమించడం కూడా పెద్ద దుమారం లేపుతుంది. ఓవరాల్గా అంటే తమిళనాడు రాజకీయాలు అయితే చాలా హాట్గా కొనసాగుతున్నాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో రవి, పల్లవి టీవీ.